న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని చట్టపరంగా చర్యలు ఉపక్రమిస్తామని బార్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా కోర్టులో సోమవారం మీడియాతో వారు మాట్లాడారు. న్యాయవాదులపై దాడులు సమాజానికి గొడ్డలి పెట్టు అని నాయకులు చెప్పినట్లు పోలీసులు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము రోడ్డెక్కితే పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఆలోచించాలని హితవు పలికారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కాట్ చేస్తున్నారు. అందులోని భాగంగా ఈరోజు మా గుంటూరు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా మొత్తం కూడా బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఒకటి వివిఎస్ శేషాద్రి గారు, ఆయనని వాళ్ళు అనంతపూర్ పోలీస్ స్టేషన్లోకి పిలిచి అతన్ని మీద దౌర్జన్యం చేయడంతో అతనికి గుండె ఆగి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన జల్లా సుదర్శన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేటు, అదేవిధంగా ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఆయన చాలా మంచి వ్యక్తి. అతను ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని చొక్కా పట్టుకొని లాక్కొని పోవటం, తర్వాత అతన్ని జీబులో ఎక్కించి మామూలుగా రౌడీల కంటే హీనంగా అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మన హరికృష్ణారెడ్డి గారు కూడా, అతను జూనియర్ అడ్వకేటు, అతన్ని కేసుల మీద కేసులు పెట్టేసి అతను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది పోలీసులకు తగదు. ఈ విధంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒక ఉద్యమం చేయాలనుకుంటున్నాము. వాళ్ళు పోలీసులు దౌర్జన్యాలు మితిమీరిపోయినాయి అడ్వకేట్స్ మీద. ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబట్టి ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు పోలీసులు కనుక పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది. వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది పడుతుంది. ఎవరో నాయకులు చెప్పారని చెప్పేసి ఈ విధంగా చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదుల మీద పోలీసుల యొక్క తీరుని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేయడం జరిగింది. వివి శేషాద్రి సీనియర్ న్యాయవాది ఒక సివిల్ పంచాయతీలో పోలీసు వారు వారి డబ్బుల కోసం వారిని పోలీస్ స్టేషన్కి పిలిచి హింసిస్తే గుండె జబ్బుతో గుండె హార్ట్ అటాక్ వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోవడం ఒక దురదృష్టకరం. చనిపోతే కనీసం న్యాయవాదులందరూ అడిగితే పోస్ట్ మార్టం చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే ఎఫ్ఐఆర్ కట్టాల్సి ఉంటుందని, ఎఫ్ఐఆర్ కడితే సస్పీషియస్ డెత్గా ఇంక్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, కనీసం చనిపోయిన మనిషికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితుల్లో పోలీసు ఉంది. అటువంటి మరి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ బంద్ చేయడం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మచ్చలేని రాజకీయ నాయకుడిగా, మండల ప్రెసిడెంట్గా చేశారు. 25 సంవత్సరాల పాటు మచ్చలేని న్యాయవాదిగా, నీతి నిజాయితీగా, మానవత్వంలో న్యాయవాదిగా పనిచేస్తే అతని యొక్క నీతి నిజాయితీలు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అతను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి పోస్టుని, గౌరవప్రదమైన పోస్టుని నిర్వహించినటువంటి వ్యక్తిని కనీస మర్యాద లేకుండా గల్లా పుచ్చుకుని లాక్కెళ్ళినటువంటి దృశ్యం న్యాయవాదులు చూస్తే కడుపులో రగులుతుంది. ఇది పోలీసులు అచ్చగా పోలీసులు చేశారని న్యాయవాదులు అనుకోవడంలే. దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఒకవేళ నిజంగా ఏదైనా జరుగుంటే సామాన్య మానవుడు సైతం గల్లా పుచ్చుకుని తీసుకెళ్లే అధికారం పోలీసులు లేదే. సామాన్య మానవుడు సైతం దౌర్జన్యం చేసే అధికారం పోలీసులు లేదే. ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తున్నాం. న్యాయవాదులు దౌర్జన్యాలకు దిగరు, న్యాయవాదులు ఘర్షణలకు దిగరు, న్యాయవాదులు పరుష పదంలో మాట్లాడరు. మాకు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు పోలీసులు కలగజేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మేము ఉద్యమిస్తే, మేము రోడ్డు మీదకి వస్తే పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఆలోచించుకోండి.